స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో ఉన్న వారికి. సో అంటే మోకాళ్ళు చిప్పలు అరిగిపోయినా కానీ అందరికీ ఆపరేషన్ ఒకటే పరిష్కారం కాదు కదా. సో ఎంతమందికి ఆపరేషన్, ఎంత శాతం మందికి ఆపరేషన్ అవసరం అవుతుంది? సో ఎంతమందికి ఏ ప్రత్యామ్నాయాలు చూపిస్తారు, ఎలా ఉంటుంది? సో మోకాలు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. సో ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. స్టేజ్ 4 అంటే బాగా 3 పక్కల 3 కంపార్ట్మెంట్స్ అరుగుదల ఉంది, దానికి రిప్లేస్మెంట్కి వెళ్తాము. అది ఓన్లీ 5%. 95%కి ఫస్ట్ రూట్ కాజెస్ ఏంటి అన్నది చూడాలి. ఈ మధ్య నా దగ్గర ఒక 70 years లేడీ వచ్చారు. ఆవిడ సివియర్ పెయిన్తో వచ్చారు. అందరూ సర్జరీ 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 అని చెప్పారు. వీ హ్యావ్ ట్రీటెడ్ హెర్ విత్ బోన్ స్ట్రెంగ్థనింగ్ డ్రగ్స్ అండ్ ఎక్సర్సైజెస్. ఆవిడ తగ్గిపోయింది. ఆవిడ తగ్గిపోవడం కాదు, ఆవిడ ఇంట్లోంచి ఒక 100 మందిని తీసుకొచ్చి ఉంటుంది ఇప్పటిదాకా. తీసుకొచ్చి ప్రతిసారి రావడం, ఎవరో ఒకరిని చూపించడం, బాబు నీ వల్ల నాకు తగ్గిపోయిందని బ్లెస్సింగ్స్ ఇచ్చాను. ఇదే నడుస్తుంది. ఇలా 2 చేతులు పెట్టి నీకు బ్లెస్సింగ్స్ అని. సో ఎందుకు తగ్గినాయి అంటే, సో ఆవిడికి షీఈస్ సఫరింగ్ విత్ ఆస్టియోపోరోసిస్, బోన్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంది ఇప్పుడు మాట్లాడుకున్నది. అండ్ దెన్ షీఈస్ నాట్ డూయింగ్ ఎక్సర్సైజెస్, దానివల్ల మజిల్ వీక్నెస్ ఉంది. అండ్ షీఈస్ నాట్ టేకింగ్ కాల్షియం, దానివల్ల పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ సెట్ ఇన్ అయింది. సో ఈ ఆస్టియోపోరోసిస్ని మనం ట్రీట్ చేసాం, మజిల్ స్ట్రెంగ్త్ ట్రీట్ చేసాం. అండ్ దెన్ బోన్లో చిన్న చిన్న ఆర్థరైటిస్లు ఉన్నాయి. ఈ రెండు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉన్నాయో, వెన్ యువర్ బోన్స్ ఆర్ స్ట్రాంగ్ అండ్ యువర్ మజిల్స్ ఆర్ స్ట్రాంగ్ అండ్ ఆర్థరైటిస్ ఈజ్ వెరీ స్మాల్, ఆవిడ పెయిన్ తగ్గింది. సో ఈ 3 కాంపోనెంట్లో మెయిన్ కాంపోనెంట్స్ మినిమల్ ఎక్సర్సైజెస్, స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్, కోర్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ అండ్ దెన్ బోన్ స్ట్రెంగ్థనింగ్కి ముందులో వాడుకోగలిగితే యూ కెన్ రియల్లీ రెడ్యూస్ యువర్ ఆర్థరైటిస్ టు సమ్ ఎక్స్టెంట్. స్టేజ్ 1లో 2లో ఉన్న వాళ్ళకి. ఓకే. సో అలాగే కొంచెం అడ్వాన్స్ అయిన వాళ్ళకి వీ గివ్ ఇంజెక్షన్స్, ఇంట్రా ఆర్టికులర్ ఇంజెక్షన్స్ ఇస్తాము, హైల్డ్రానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అని రకరకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి. సో వాటి వల్ల కూడా కొంతవరకు తగ్గుతుంది పెయిన్. అండ్ దెన్ థర్డ్ ఈజ్ జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీ. ఇప్పుడు మాట్లాడింది కీహోల్ సర్జరీ చేస్తాం, ఆర్థ్రోస్కోపీ చేసి మెనిస్కస్ టేర్స్, రూట్ టేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం రిపేర్ చేసేస్తాం. అట్ ద సేమ్ సిట్టింగ్ అలైన్మెంట్లో తేడా ఉంటే మనం డిఫార్మిటీని కరెక్ట్ చేస్తే, ఒక పక్క ఆర్థరైటిస్ ఉన్నది అది హీల్ అవ్వడానికి మనం దానికి హెల్ప్ చేస్తాం, న్యాచురల్గా అది హీల్ అయిపోతుంది. సో వీటన్నిటి వల్ల మనం డెఫినెట్గా వీ కెన్ డిలే ద ప్రోగ్రెషన్ ఆఫ్ ఆర్థరైటిస్. అంటే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4కి వెళ్ళే టైంని మనం ఒక 2-3 ఏళ్ళ నుంచి ఒక 15 ఏళ్ళ వరకు మనం పెంచగలం. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.